ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి యొక్క గ్రంథమైన ఆదికాండము అంటే మొట్టమొదటి యొక్క దేవుని యొక్క వాక్యం అనే విత్తనం. ఇది వంశావళుల యొక్క గ్రంథమై ఉన్నది. మొట్టమొదటి యొక్క గ్రంథమైన ఆదికాండములో దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించినాడు. అయితే ఆ భూమి ఆ ఆకాశము ఎలాగా ఉన్నది? చాలా చక్కగా రాయబడుతున్నమాట. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. భూమి ఎట్లున్నది? నిజంగా శూన్యముగా ఉన్నది. కారణము నిరాకారముగా ఉన్నది. నిజంగా ఆ యొక్క అగాధ జలములపై చీకటి అల్లాడుతూ ఉన్నది. దేవుడి బిడ్డలారా, భూమి ఆకాశములకు కలగ చేయక మునిపే మన దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. నిజంగా ఆయన భూలోక రాజ్యంలోనికి వచ్చి ఆ రాజ్యాన్ని స్థిరపరిచి దానిలో మానవాళి కావాలని ఒక ఉద్దేశం కలిగి ఆయన భూమి ఆకాశములని సృజించినటువంటి వాడు. నిజంగా సృష్టిని తయారు చేసినప్పుడు ఆయన నోటి మాటతో సమస్తము పలికినాడు. ఆ పలికిన మాటే ఆ సృష్టి ప్రకృతిగా మార్చబడ్డది. అందుకనే పలకబడిన మాటే మూలక విత్తనమై ఉన్నది. దేవుని యొక్క మాట అది ఎంతో గొప్పది. ఆ మాట పలికినప్పుడు సమస్తము కూడా జరిగినాయని వాక్యం రాయబడుతూ ఉన్నది. చూసినారా దేవుడి బిడ్డలారా? అందమైన ప్రకృతి, అందమైన యొక్క కొండలు, కోనలు, సెలవేరులు సమస్తము కూడా సృష్టించిన మహాశక్తిమంతుడైన దేవుడు మన దేవుడై ఉన్నాడు. భూమి ఆకాశంలో సృజించినాడు. అవి నిరాకారముగా శూన్యముగా చీకటిగా అగాధ జలములపై కమ్మి ఉన్నప్పుడు ఆయన మాట పలికినాడు, వెలుగు కలుగునుగాక. చూసినారా? ఆ వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు ఆ చీకటి వెళ్ళిపోయినప్పుడు ఆ చీకటి స్థానంలో వెలుగు ప్రకాశించినది. మరి అలాగనే మన జీవితంలో ఒకవేళ చీకటితో పాపంతో నిండి ఉంటే నిజంగా పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వస్తే ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించడానికి లోకంలోనికి వచ్చిన కానీ ఆ చీకటి వెలుగుని గ్రహింపకుండా ఉన్నది కాబట్టే రక్షణ మారు మనసు ఆ వ్యక్తికి రావటం లేదని వాక్యం రాయబడుతూ ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తిని వెలిగించడానికి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే మన పాదములకు దీపమై ఉన్నదని వాక్యం రాయబడుతూ ఉన్నది. ఈ యొక్క వెలుగైన దేవుణ్ణి మనం వెంబడిస్తే నిత్యత్వం నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక మనలో కూడా ఇంకా చీకటి దాగి ఉంటే, మనలో ఇంకా పాపం గనక దాగి ఉంటే వాటిని ఒప్పుకుందాము, విడిచిపెడదాము, దేవుని దగ్గర క్షమాపణ పొందుదాము. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా పరలోక రాజ్యం నిత్యత్వంలో నిత్య జీవంలో పొందాము. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, మొదటి గ్రంథమైన ఆదికాండంలో ప్రభువా మీరు చూపించిన అయా ప్రతి ఒక్క మాట కొరకే స్తోత్రములు నాయన. భూమి ఆకాశములు అయా నిరాకారంగా శూన్యముగా ఉన్నప్పుడు, అగాధ జలములపై చీకటి అల్లాడుచూ ఉన్నప్పుడు మీరు పలికినాడు ప్రభువా. మీరు పలికిన మాటే ఆ యొక్క సర్వ సృష్టిని కలగజేసినది ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలైన వారిలో ఇంకా అగాధము చీకటి కమ్మి ఉంటే వారిలో ఉన్న చీకటిని తొలగించి వారికి వెలుగుగాను అయా నీ వాక్యముగాను వారిలో జీవింపజేసి వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి
వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.